హాయ్ అండి అందరికీ. అందరికీ నమస్కారం అండి. అశ్విని కింకార ఛానల్‌కి స్వాగతం అండి. ఇయాల ఇయాలొచ్చి మనం పాతకాలం వంట ఒకటి చూడబోతున్నామండి. అది మన పూర్వీకులు చేసుకొని తినేవోళ్ళండి. వాళ్ళంతగా అంత స్ట్రాంగ్‌గా, అంత బలంగా 100 ఏళ్ళు జీవించేవోళ్ళు. అంత ఆ తిండి తిని అదేమైందంటే జొన్నల రవ్వ జొన్న అన్నం చేస్తున్నానండి నేను. ఆ జొన్నలు తీసుకొచ్చి శుభ్రంగా అన్నీ చెరుక్కొని ఇంక నేను ఒక కేజీ జొన్నలు తెప్పించానండి. దాంట్లో ఈ మట్టిగట్లు, దువ్వ, పాడు అయన్నీ ఉంటాయి కదా! శుభ్రంగా ఏరేసుకొని చెరిగేసి 4, 5 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఆటిని మనకి ఈలైతే ఎండలో ఎండబెట్టుకోవచ్చు. లేదా మనకి ఎండలో పెట్టుకునే ఈలు లేకపోతే ఫ్యాన్ కిందన్న రేత్రి పూటల్లా వదిలేసామంటే ఎండిపోతాయండి. నేను అలా నైట్ పూట ఎండబెట్టేసుకున్నానండి. ఇక ఆ రోజు సాయంత్రం ఇక మరేసుకొచ్చుకొని ఆ రవ్వను మట్టిగండి నేను నైట్ పూటే నానేసుకొని ఉంచుకోవాలి. ఒక్క గ్లాసు రవ్వనేది తీసుకున్నానండి నేను. ఈ జొన్నలనేది మన ఇష్టం అండి. తెల్ల జొన్నలైనా, పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు. నేనైతే పచ్చ జొన్నలు తీసుకున్నాను. ఇక ఒక గ్లాసు రవ్వ పోసుకున్నాను. పోసుకొని దాంట్లోకి ఒక గ్లాసున్నర నీళ్ళు కలుపుకున్నాను. ఇంక గ్లాసున్నర నీళ్ళు పోసుకొని కలుపుకొని నైట్ పూట నానబెట్టుకున్నాను. దీన్ని రేత్రి పూట నానబెట్టేసుకొని మనం ఉదయాన్నే చేసుకోవాలి. ఇగోండి అలా పలసగా ఉంటే ఏందంటే మనం రవ్వలో ఎసిట్లో పోసుకున్నప్పుడు ఉండలనేది కట్టుకొని ఉండిద్ది. ఇదిగోండి ఇక నేను ఎసురనేది పెట్టుకుంటున్నాను. గ్లాసున్నర మనం రవ్వలో కలుపుకున్నాం గదా! 2 గ్లాసున్నర మనం ఎసురు పెట్టుకోవాలి. ఈ ఎసురు తెరలంగానే కొంచెం ఉప్పేసేసుకుంటే టేస్ట్‌గా బాగుండిద్ది. దీంట్లోకి నేనొచ్చి కర్రీ ఏం చేశానంటే నేను బెండకాయ పులుసు అనేది చేసుకున్నానండి. దీంట్లోకి మాంసం కూర చేసుకోవచ్చు. ఈ చికెన్ కూర గానీ, మటన్ కూర గానీ, లేకపోతే రోటి పచ్చడి, టమాటా పచ్చడి గానీ, పప్పు గానీ ఏటితోనైనా తినొచ్చు. నాకు కొంచెం బెండకాయ పులుసు అంటే మేము బెల్లం వేసుకొని చేసుకున్నది చాలా ఇష్టమని బెండకాయ పులుసుతో ఆ కర్రీ అయితే చేసుకున్నాను. ఇదిగోండి ఇక మనం రవ్వ పోసుకునేప్పుడు నిదానంగా సిమ్‌లో పెట్టుకొని చిన్నగా తిప్పుకుంటా పోసుకోవాలి. అప్పుడు ఉండలు కట్టకుండాది. నాకైతే ఉండలు కట్టలేదండి. నేను పెట్టుకున్న కొలతకి సక్రంగా వచ్చేసింది. ఇంక మనం అలా చేసుకుంటా ఉండాలి. ఇక తిప్పుకుంటా ఉండాలి. సిమ్‌లోనే చేసుకోవాలండి. హైలో మట్టుకు అసలు పెట్టకూడదు. అది కొంచెం దగ్గర పడిన దాకా ఉంచుకోవాలండి. ఇంకిలా మనం కొంచెం దగ్గర పడాక కాకపోతే మన దగ్గరుండే తిప్పుకుంటా ఉండాలి. అడుగంటకుండా చూసుకుంటా ఉండలు కట్టకుండా చూసుకుంటా ఉండాలి. నాకు ఇప్పుడే కొంచెం ఇంకా కాస్త దగ్గర పడింది. ఇంకా కొంచెం దగ్గరకనేది పడాలి. ఇక మనం ఇక అదండి ఆ క్వాలిటీలోకి రాంగానే మనం పొయ్యనేది కట్టేసుకోవాలి. కట్టేసుకుంటే దాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇక మనం ఇటు రాంగానే జొన్న ముద్ద అనేది చేసుకొని మనం ఒక ప్లేట్‌లో పెట్టుకొని మనకిష్టమైన కర్రీతో మనం తినేసేయొచ్చండి. కానీ చాలా మంచిదని ఒంటి తింటే చిన్న పిల్లలు గూడా తినొచ్చు. చిన్న పిల్లలు ఎలా తినొచ్చనే విధానం నేను దీంట్లో కూడా చూపిచ్చానండి. అదెలా అంటే మనం జొన్న ముద్దలు చేసేసుకొని చిన్న పిల్లలు ఉప్పు, కారం తినరు కాబట్టి ఒక దాంట్లో నెయ్యేసాను. నెయ్యేసుకొని చిన్న పిల్లలకి నెయ్యితో పెట్టేయొచ్చు. మన పెద్దవాళ్ళైనా తినొచ్చు ఇష్టపడితే. నేనైతే ఇక బెండకాయ కర్రీ చేసుకొని తిన్నానండి. ఎందుకంటే నాకు అలా అంటే చాలా ఇష్టం కాబట్టి నేను దాంతో యేసుకొని తిన్నాను. మీకేది ఇష్టమైతే మీరు ఆ కర్రీ చేసుకొని తినొచ్చండి. దీంట్లో ఇబ్బంది లేదు. మనకు ముఖ్యమైనది జొన్న అన్నం కావాల్సింది. అది చేసుకుంటే చాలా చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. అని నేను బెండకాయ పులుసు మనకి ఎంత టేస్టీ ఎంత బాగుందంటే మీరు కూడా కావాలంటే టేస్ట్ చూసి చూడండి ఒకసారి. చాలా బాగుందండి. కాకపోతే అందరికి నచ్చాలని ఉండదుగా. నచ్చినోళ్ళైతే తినేసేయండి. నేనైతే ఇక ఇలా తింటా ఉంటున్నాను. చాలా చాలా టేస్టీగా నేను కొలతల ప్రకారం బాగా వచ్చింది. ఇంకా చిన్న పిల్లలకైతే ఆ నెయ్యితో పెడితే చాలా తింటారు. వాళ్ళకి మంటగా ఉండదు. వాళ్ళకి చాలా బలంగా ఉండిద్ది. ఎందుకంటే ఇప్పుడు కాలంలో మనకు ఎముకలకు బలం ఉంటది. ఇది తింటే చాలా బలం అండి. సరే ఉంటానండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను.